వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మైలవరం వెలవడం ఆర్ఎన్బి రహదారిపై ఎండిపోయిన భారీ వృక్షాలు వాహనదారులకు భయాందోళన కలిగిస్తున్నాయి. గాలి వాన వస్తే చెట్లు విరిగి పడతాయనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారి వెంబడి ఉన్న ఎండిన చెట్లను వెంటనే తొలగించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. నరసన్నపేట మండలం కిల్లం వాసులకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దృష్టికి సమస్యను తీసుకురాగా ఆయన స్పందించి ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ శర్మ శ్రీకాకుళం వయా కిల్లం టు మబగం బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. ఈ బస్సును ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ కొత్త బస్సు సర్వీసుతో కిల్లం వాసుల రవాణా సమస్య తీరనుంది. ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉర్దూ పాఠశాల లేదా ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో అబ్దుల్ కలాం పేరుతో ఉన్న ఉర్దూ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో మున్సిపాలిటీ దానిని చదును చేసి వదిలేసిందని వారు తెలిపారు. ఈ స్థలాన్ని తిరిగి ముస్లింల వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న జరగనున్న ఎంఆర్పీఎస్ ఉద్యమ పురటేగడ్డ పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు. బొబ్బిలిలో జరిగిన సమావేశంలో ఈ పుణ్యక్షేత్రం మాదిగల చరిత్ర, ఆత్మగౌరవం, సామాజిక అభ్యున్నతికి ప్రతిగా నిలుస్తుందని తెలిపారు. 1994లో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయ సాధనలో కీలక పాత్ర పోషించిందని, పుణ్యక్షేత్ర నిర్మాణం ద్వారా మాదిగల చరిత్రను భావితరాలకు చేరవేసి యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కవిటి మండలం పెద్ద కరివాణిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన వలలు, బోట్లు అగ్నికి ఆహుతి కావడంపై యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు విచారం వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకుని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తమ కుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మించబడుతున్న మాదిగ పుణ్యక్షేత్రం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా మాదిగ అధ్యక్షుడు కోటి అన్నారు. దర్శిలోని గడియార స్తంభం సర్కిల్లో ఈదుముడిలో నిర్మిస్తున్న ఈ పుణ్యక్షేత్రం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మహోత్సవంలో మాదిగలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దర్శి అధ్యక్షులు ఇర్మియా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీన జరగనుంది. మలికీపురం మండలం చించినాడ బ్రిడ్జ్ మరమ్మతు పనులు ప్రారంభించి ఏడాది పూర్తయినా ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారులు ప్రతి నెల గడువు మారుస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. మొదట మే నెలలో పూర్తవుతున్న పనులను ఆ తర్వాత జూలైకి, ఇప్పుడు ఆగస్టుకు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేసి రవాణా ఇబ్బందులను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు ఎన్ కృష్ణధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని చాటారు. గతంలో విజయవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసిన కృష్ణధరన్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. కలెక్టర్ నిర్ణయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్వాగతించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని ఏపీ విద్యార్థి జేఏసీ, ఎస్ఎఫ్ఏ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజులు నియంత్రించాలని రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ యోగా కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా న్యాచురోపతి డాక్టర్ గుమ్మడి రామకృష్ణారెడ్డి విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం నిర్మించాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయమని, ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని ఆయన కోరారు.